దీన్ని బూతు పత్రిక, బూతు జ్యోతి, రోత పత్రిక, రోతనాడు అని ఊరకే అనరు. నిరంతరం విషయం చెప్పండి. వీళ్ళు జర్నలిజం చేయరు. వీళ్ళకి తెలిసింది రాజకీయ బ్రోకరిజం చంద్రబాబు నాయుడు కోసం. ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి. సంతకాల కోసం కోటి పాట్లు, పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ స్పందన శూన్యం. నవంబర్ 27న గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అట్టహాసంగా ప్రకటించారు. వైసీపీ శ్రేణులేవి జనంలోకి వెళ్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వెళ్ళి పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు అడిగితే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపుకి అన్నం తినేవాడెవడు ఇలాంటి వార్తలు రాయడం మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కడుపుకి అన్నం తినేవాడెవడు ప్రైవేట్ పరం చేయడం. ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటాన్ని మద్దతు ఇస్తున్నారో వాళ్ళు నిజంగా ఇంకేంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ పత్రిక క్లియర్గా చెబుతున్నాం. మేము వెళ్తున్నాయంటే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఏమని? అయ్యా ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మీకేంటి నొప్పి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోండి, మేము డబ్బులు కట్టేస్తామని ప్రజలు అంటున్నారా? మాకు ఏది సిటీ స్కాన్కి, బ్లడ్ టెస్ట్లకి, అన్ని టెస్టులకి ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి మేము డబ్బులు కడతామని చెప్పి ప్రజలు అంటున్నారా? అందుకనే కదా మిమ్మల్ని బూత్ పత్రిక అనేది, రోత పత్రిక అనేది. జగన్ తన ఒక్కరి కోసం 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఇచ్చేయండి. జగన్ గారి బిల్డింగ్ అయితే, ఆయన బిల్డింగ్ అయితే మీరు ఎందుకు వెళ్ళి పెచ్చులు ఊడినట్టుగా ఆ పెచ్చుట లాగి ఫోటోలు తీసి ఓవర్ యాక్షన్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ కాదు. మీ మొహానికి 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం చేతగాల మీకు? గ్రామ గ్రామాన స్కూళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ గ్రామాన సచివాలయాలు, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు, అనేక చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38 స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే విజయవాడ ఫ్లైఓవర్లు కానీ, ఏదైతే విజయవాడకు సంబంధించిన దాంట్లో రిటైనింగ్ వాళ్ళు కానీ, సంగం బ్యారేజ్ కానీ, ఇలా చెప్పుకుంటా పోతే గ్రామ గ్రామాన అభివృద్ధి. జగన్ గారు రిషికొండలో ఆయన కోసం కట్టుకున్నాడు బిల్డింగు. ఆయన బిల్డింగ్ అయితే ఆయనకి ఇచ్చేయండి. మీకు ఎత్తి ప్రతిరోజు మీరు బురద చల్లేటటువంటి వార్తలు. కోటి సంతకాల సేకరణ, ఎస్ కోటి సంతకాలు ఆల్రెడీ పూర్తయినాయి. ఇంకా ప్రజల్లో స్పందన వస్తూ ఉంది కాబట్టి దాన్ని పొడిగించాం. మధ్యలో కొన్ని రోజులు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఏదైతే వాళ్ళకెళ్ళి మద్దతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళకెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం మధ్యలో దాదాపుగా 10 రోజులు జరిగింది కాబట్టి ఒక 10 రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేశాము. కోటి సంతకాలు దాటిపోయినాయి. ప్రజల్లో విశేష స్పందన. మీరు అన్నారు హైదరాబాద్లో సంతకాలు పెట్టిస్తున్నారంట, ఇంకెక్కడ లేకంట. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సంతకాలు పెట్టచ్చు. ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా సంతకాలు పెడతారు. మీరు పెట్టకపోతే ఏం చేస్తాం? ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించే ఎవరైనా సరే సంతకాలు పెట్టచ్చు. అవును, హైదరాబాద్లో కూడా సంతకాల సేకరణ జరిగింది. ఎస్, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరా? వాళ్ళు మీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్దతు తెలిపారు. కోటి సంతకాలు ఎప్పుడో పూర్తయినాయి. ఈ సంతకాలు పూర్తి అంటే మీలాగా కాదు, మీలాగా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ లాగా కాదు. ఇవి ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం. మీలాగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోనో, లేదంటే ఎమ్మెల్యే కార్యాలయంలో కూర్చోనో, లేదా ఇంట్లో కూర్చోనో ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఆ ఓటర్ ఐడి కార్డు నెంబర్ అన్ని రాసుకొని మెంబర్షిప్లు యాడ్ చేసి మీ తెలుగుదేశం ఇన్ఛార్జీలు డబ్బులు కట్టినట్టు కాదు ఇది. ఇక్కడ ఎవరో డబ్బులు కట్టే కార్యక్రమం కాదు. సో ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా సంతకాల సేకరణ, అది డిజిటలైజేషన్ కూడా చేసి ఆల్రెడీ మొత్తం రికార్డ్ అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కోటి సంతకాల సేకరణ ఆల్రెడీ పూర్తయింది. ఇంకా సంతకాల సేకరణ, కోటి సంతకాలు దాటి ఇంకా సంతకాలు జరుగుతూ ఉన్నాయి. అంత ప్రజల్లో మద్దతు ఉంది. అంతగా ప్రజల్లో మేము ఏదైతే ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, సో అందుకని మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఒక్క పిలుపు, ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు 1 కోటి మందికి పైగా సంతకాల సేకరణ పూర్తయింది. ఇంకా అది జరుగుతూ ఉంది. అది 1,25,000, 1,35,000 ఎంత సంతకాల వరకు అయింది అనేది ఖచ్చితంగా గవర్నర్ గారిని కలిసేటప్పుడు గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా అది ఇస్తాం. మీరు ఆ రోజు ఇనో ప్యాకెట్లు రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి. స్టూడియోలో గంటలు మీకు దమ్ముంటే డిబేట్లు పెట్టడానికి డైపర్లు వేసుకొని కూడా సిద్ధంగా ఉండండి. బురద చల్లేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ బురదను కడుక్కోవడానికి మీ మీద కూడా ఖచ్చితంగా అది పడే రోజు ముందులో ఉంటుంది. సంతకాల సేకరణ కోసం, మీరు మెంబర్షిప్లు చేసుకోవడం కోసం మీరు పాటలు పడాలేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అవసరంలా. 3 రాజకీయ పార్టీలు కలిసి ఈవీఎంలను అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని రకాలు చేసినా 40% ఓట్లు అట్లానే ఉన్నాయి. సో మీలాగా దొంగ మెంబర్షిప్లు ఇట్లాంటివి మాకు తెలియవు. ఎందుకంటే మీకు రాజంపేటలో అనుకోండి 60,000 ఓట్లు ఎన్నో పడితే
1,00,000 మెంబర్షిప్లు చేశారు. మీరు కూర్చొని రాసుకోవడమే కదా మీ బతుకులకి. అట్లాంటి దొంగ మెంబర్షిప్లు కాదు ఇవి. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి ఇది మీరు చూస్తుంటారు. దేవినేని అవినాష్ గారు అక్కడ 95,000 సంతకాలను ఆయన నియోజకవర్గంలో పూర్తి చేశారు. ఐ థింక్ అదే హైయెస్ట్ అనుకుంటా ఇప్పుడు. సో మా వేమూరు నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాలు పూర్తయినాయి. సో అన్ని డిజిటలైజేషన్ కూడా అయినాయి. సో స్వచ్ఛందంగా ప్రజలు ఏదైతే 1,00,000 సంతకాలకు పైగా పెట్టారో ఇంకా కూడా అది పెరుగుతూ ఉంది. ఇంకా కూడా అది అందుకనే ఎక్స్టెండ్ అయింది. మన మధ్యలో రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం, రైతులకు సంబంధించి నష్టపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శే కార్యక్రమాల వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. మీరు మీ బురద వార్తలు, మీ రోతపత్రిక వార్తలు, మద్యం కేసులో చంద్రబాబుకు విముక్తి, జగన్ హయాంలో పెట్టిన కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు భలే ఉంది కదా. దీన్నే అవినీతిపరుడు అడ్డంగా మరోసారి దొరికిపోవటం అంటారు. నిండా అవినీతిలో మునిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కేసుల్ని తానే కొట్టేయించుకొని ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నాడు. ఆయన కేసులు ఆయనే కొట్టేసుకొని నేను క్లీన్ చిట్, నేను చాలా శుద్ధపోసని, నా అంత అసలు శుద్ధపోస ఎవరు లేరు అని చెప్పుకోవడం కోసం ఇది. ఇక్కడ చూడండి, జగన్ హయాంలో మోపిన మరో కేసులో చంద్రబాబుకు విముక్తి లభించింది. 2023 స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిన తర్వాత ఆయన మీద మద్యం కేసు అన్ని పెట్టారు. మద్యంలో కుంభకోణానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డాడు కాబట్టే అసలు తెహల్కా చెప్పింది చంద్రబాబు అవినీతి గురించి. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతికరమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి ప్లేస్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేయాలి. ప్రపంచంలోనే 2 ఎకరాల నుంచి ఈరోజు లక్షల కోట్లకి ఎలా పడగనెత్తాడు చంద్రబాబు నాయుడు గారు. A3గా మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద 19 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన మాట్లాడేటటువంటి శుద్ధపోస మాటలు నిజంగా కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఎలా వణికిపోతున్నాడు అనడానికి, ఆయన కేసులను రేపొద్దున ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నా మళ్ళీ తిరగదోడతాడేమో, ఏదైనా తేడా వస్తే మళ్ళీ వీటన్నింటినీ సిబిఐకి ఇస్తారేమో అనేటటువంటి ఆలోచనతో ఒక్కొక్క కేసును ఇప్పుడే క్లోజ్ చేయించుకున్నాడు. భయంతో కేసులకు భయపడి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించేసి ఆ కేసుల్ని క్లోజ్ చేయించుకుంటున్నాడంటే అక్కడే చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతిపరుడు అర్థమైపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి తన మీద తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపిన ఎక్కడ ఎవరి దగ్గర కాలబేరానికి పోలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు లాగా నాకు అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, 15 ఏళ్ళ నుంచి అనేక డిసీజ్తో బాధపడుతున్నాం అని చెప్పి బెయిల్ అడగల. లోకేష్ వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని ఏదైతే ప్రాధేయపడ్డాడో అలా ఎవరు అడగల. 16 నెలలు జైల్లో పెట్టినా ఎక్కడా తొనకలా, ఎక్కడా బెనకలా, ఎక్కడా భయపడలా. చిరునవ్వుతో బయటకు వచ్చాడు. తాను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా తన కేసులను ఎవరినో ప్రభావితం చేయించేసి క్లోజ్ చేయించుకోవాలని కోరుకోలే. ఎక్కడ ఈరోజు కూడా ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నాడు. అది నిజాయితీ పరుడుకునేటటువంటి లక్షణం. తన మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని నిజాయితీగా ఎదుర్కొని నిజాయితీగానే కోర్టుల ద్వారా క్లీన్ చిట్ తెచ్చుకోబోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాక్షుల్ని బెదిరించేసి అడ్డదారిలో తన కేసుల్ని తానే క్లోజ్ చేయించుకొని తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుత అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిది. మీరు తప్పుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్న వాళ్ళు ఎక్కడా పారిపోలే విదేశాలకి. జైలుకి వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈరోజు మీరు మద్యం తప్పుడు కేసు పెడితే మీ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాసు విదేశాలకు పారిపోయాడు. ఇక్కడ ఎవరు పారిపోలా. ఎందుకంటే మేము ధైర్యంగా కేసులను ఎదుర్కొంటాం. మీరు తప్పుడు కేసులు పెట్టినా మీలాగా ఆడికాల్లో ఈడికాల్లో పట్టుకునేటటువంటి రకం కాదు మేము, ఆ టైప్ కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఎలా ఉందంటే తాను క్లీన్ చిట్టుకుంటే ఒక శుద్ధపోస కాని వ్యక్తి శుద్ధపోస అని ప్రూవ్ చేసుకోవడం కోసం నేను శుద్ధపోసని అని చెప్పి పక్కనాడిని బెదిరించి మరీ శుద్ధపోస అని చెప్పించుకుంటున్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతిపరుడో మన తెహల్కా నుంచి రామారావు గారి దాకా ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా ఏటీఎం సన్ రైజ్ స్టేట్ అన్నప్పుడే తెలుసు కదా. కానీ వాళ్ళ రాజకీయ అవసరాలు ఒకరికొకరు పొత్తులు ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారు తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకోవడం చూస్తే అక్కడే చంద్రబాబు నాయుడు గారికి భయం ఏర్పడతా ఉంది. ఆయన అవినీతిని మళ్ళీ మోడీ గారు ఎక్కడ బయటకు తీస్తారో అనేటటువంటి దాంతో తొందరగా ఇక్కడ కేసుల్ని సాక్షులను ప్రభావితం చేసి క్లోజ్ చేయించుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ దీన్ని ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి.
ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద కేసులుంటే ఆ కేసుల్ని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏదైతే సాక్షుల్ని బెదిరించి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి ఈ విధంగా కేసుల్ని క్లోజ్ చేయించుకోవడం అనేది చట్ట వ్యతిరేకం. ఇది కోర్టు నిర్ణయాలను కూడా ధిక్కరించడం కాబట్టి దయచేసి కోర్టు వారు కూడా గమనించమని కోరుతా ఉన్నాం.